ఇక కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోంది. ఈ మహానగరంలో నిఘా నేత్రాలు పనిచేయక క్రైమ్ రేటు పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో దేశంలోనే నంబర్ 1గా ఉన్న తెలంగాణ పోలీసులు రేవంత్ సర్కార్లో కేసులు ఛేదించలేక ఇబ్బందులు పడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మళ్లీ ప్రశాంతమైన నగరాన్ని అందివ్వాలని హైదరాబాదీలు కోరుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో గత 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసినటువంటి నేను సైతం అనే కార్యక్రమంతోనే సీసీ కెమెరాలని అడుగడుగున ఏర్పాటు చేశారు. దానికి కారణం నేను సైతం అనే కార్యక్రమంతో నగరంలోని ప్రతి అసోసియేషన్లతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేసి కాలనీలలో అసోసియేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల క్రైమ్ రేట్ తగ్గింది. నేరాలు అనేది హైదరాబాద్లో తగ్గిపోయాయి. కానీ గత 14 నెలల కాలంలో ఎక్కడ చూసినా నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. క్రైమ్ రేటు పెరుగుతుంది. దీనికి గల కారణాలు సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినా దాన్ని రిపేర్లు చేసే నాదుడు లేకపోవడము, దానిపైన నిఘా యంత్రాలపైన దృష్టి సారించకపోవడం వల్లనే క్రైమ్ రేట్ పెరుగుతుంది. దీనిపైన మరిన్ని వివరాలను తెలుసుకుందాం. కాంగ్రెస్ పాలనలో మళ్లీ తెలంగాణలో హైదరాబాద్లో నేరాలు పెరుగుతున్నాయి. ఆకతాయిలు, నేరస్తులు, చైన్ స్నాచర్లకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కేసీఆర్ ప్రభుత్వంలో నిఘా వ్యవస్థ, నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషించిన సీసీ కెమెరాల నిర్వహణపై కాంగ్రెస్ పాలనలో సందిగ్ధత నెలకొంది. కొత్త సీసీ కెమెరాల ఏర్పాటు దేవుడెరుగు. ఉన్నవాటిలో ఎన్ని పనిచేస్తున్నాయి, ఎన్ని పనిచేయడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. చౌరస్తాలు, వీఐపీలు తిరిగే ప్రధాన కూడలలో సీసీ కెమెరాలు పనిచేయకపోయినా పట్టించుకునే నాదుడే లేడు. ఫలితంగా గ్రేటర్ హైదరాబాద్లో క్రైమ్ రేట్ పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో హైదరాబాద్ పోలీసులు సీసీ కెమెరాల నిర్వహణకు ప్రజల సహకారాన్ని కోరుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో శాంతి భద్రతల పరిరక్షణలో క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ కెమెరాలు కీలక పాత్ర పోషించాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మహానగరంలో చీమ చిటుక్కుమన్నా ఠక్కున పట్టుకునేలా లక్షలాది సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతి 1000 మందికి 30, ప్రతి చదరపు కిలోమీటర్లకు 480, కమ్యూనిటీలలో నేను సైతం పేరిట లక్షల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. పటిష్టమైన నిఘా వ్యవస్థ కలిగిన లండన్, బీజింగ్, న్యూయార్క్ నగరాలను అధిగమించిన సిటీగా హైదరాబాద్ను ప్రపంచంలోనే 2వ స్థానంలో నిలబెట్టారు. కానీ ప్రస్తుతం నగరంలోని సీసీ కెమెరాల్లో 40% పనిచేయడం లేదు. శాంతి భద్రతలు, నిఘా విషయంలో గొప్పగా ఉన్న నగర ప్రతిష్ట కాంగ్రెస్ సర్కారు పాలనలో మసకబారుతోందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. సీసీ కెమెరాల నిర్వహణ కొంచెం తక్కువగా ఉన్నది. గతంలో చూసినట్లయితే సీసీ కెమెరాలు ఎక్కువగా పనిచేస్తూ ఉండేది, క్రైమ్ రేటు తగ్గుతూ ఉండేది. ఇప్పుడున్నటువంటి పరిస్థితికి ఏంటంటే ఈ సీసీ కెమెరాలు అనేటువంటి తగ్గుముఖం బట్టి వాటి పర్యవేక్షణ కొరవడింది. ప్రభుత్వ అధికారులు ఈ సీసీ కెమెరాల మీద నిఘా పెట్టి వాటిని ఎక్కువగా చేసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ క్రైమ్ రేటు తగ్గడానికి అవకాశం ఉంది. కేసీఆర్ ప్రభుత్వంలో 2022 నాటికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్నీ కలిపి సుమారు 9 లక్షల పైచిలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 2015 తర్వాత బీఆర్ఎస్ సర్కార్ సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్ని భాగస్వామ్యాన్ని చేస్తూ నేను సైతం పేరుతో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ఈ స్కీమ్లో భాగంగా 5 లక్షలతో పాటు 10,000 కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా సీసీ కెమెరాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అలా పోలీసు శాఖ 5,60,000 నిఘా నేత్రాలతో హైదరాబాద్ అభివృద్ధి, నేరాల నియంత్రణ, క్రైమ్ రేటు తగ్గించడంలో కీలక పాత్ర పోషించింది. ఒకవేళ నేరాలు జరిగితే క్షణాల్లో ఛేదించారు తెలంగాణ పోలీసులు. దీంతో నాడు దేశంలోనే నెంబర్ 1గా నిలిచినప్పటికీ ఇప్పుడు కేసుల ఛేదనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. రేవంత్ సర్కారు పాలనలో హైదరాబాద్లో సీసీ కెమెరాల నిర్వహణ పరిస్థితి తారుమారైంది. రోడ్లకు ఇరువైపులా ఉన్న నేను సైతం కెమెరాలు వర్షాలకు నానుతూ, ఎండలకు ఎండుతూ చాలా వరకు దెబ్బతిన్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు కావడంతో కెమెరాలు, వాటి కేబుళ్లు పనిచేయడం లేదు. దీంతో కొందరు ఇండ్ల యజమానులు మరమ్మతులు చేయించుకోగా, మరికొందరు పాతవాటి స్థానంలో లేటెస్ట్ టెక్నాలజీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. తాము సీసీ కెమెరాలను బాగు చేయించుకున్నప్పటికీ పోలీసు యంత్రాంగం మాత్రం నిఘా యంత్రాలను పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. దీంతో రాత్రి సమయాల్లో ఆకతాయిలు, చైన్ స్నాచర్లు, దొంగతనాలు, నేరాలు చేసేవాళ్లు రెచ్చిపోతున్నారని, మళ్లీ నగరంలో క్రైమ్ రేట్ పెరుగుతోందని చెబుతున్నారు. ప్రతి గల్లీలో కూడా కెమెరాలు వర్క్ చేశారు, కెమెరాలు పెట్టించారు. అవన్నీ ఇప్పుడు చెడిపోతాం వలన
ఈ అర్ధరాత్రి పూట 12-1 గంటకి ఈ ఆకతాయిలు అందరూ వచ్చి రోడ్ల మీద గంజాయి సిగరెట్టు ఈ గొడవలు జరుగుతా కారణమైపోతుంది. అది ప్రభుత్వం వాటి కెమెరాలన్నీ కూడా గల్లీలో అన్నీ కూడా ప్రభుత్వం అవి రిపేర్ చేయించి పెడితే కానీ ఈ చైన్ స్నాచింగ్లు ఈ జులాయిలు అర్ధరాత్రి పూట చేసే అల్లర్లు తగ్గుతాయని మా అభిప్రాయము. కేసీఆర్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కమాండ్ కంట్రోల్ రూమ్ను సైతం నిర్మించింది. సీసీ కెమెరాలను దీనికి అనుసంధానించి హైదరాబాద్పై నిఘా నేత్రాలను పెట్టింది. ఈ మహానగరంలో ఏ మూలన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి క్షణాల్లో పసిగట్టేలా ఏర్పాట్లు చేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడే ప్రభుత్వ సమావేశాలు నిర్వహించడం వల్ల పోలీసు యంత్రాంగం సరిగ్గా నిఘా పెట్టలేకపోతోందని తెలుస్తోంది. ఇప్పటికైనా సీసీ కెమెరాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని, మళ్లీ ప్రశాంతమైన తెలంగాణగా మార్చాలని నగరవాసులు పలు అసోసియేషన్లు కోరుతున్నాయి. ఇప్పటికే చూసాం హైదరాబాద్ నగరంలో మహిళలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, హాస్టల్ నడుపుకునే అసోసియేషన్ అధ్యక్షులతో సైతం ప్రతి ఒక్కరూ చెప్పేది ఒకటే మాట: సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్లనే ఆకతాయిలు ఎక్కువ అవుతున్నారు. ధూమపానానికి దానితో పాటుగా గంజాకి మరియు ఇక్కడ దొంగతనాలకు, చైన్ స్నాచర్లకు పాల్పడుతున్నారు. తద్వారా వచ్చేసి క్రైమ్ రేట్ పెరుగుతుందని వాపోతున్నారు. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఆధ్వర్యంలో ఎక్కడ చూసినా నిఘా యంత్రాలు ఉన్నాయి. తద్వారా ఎక్కడ కూడా క్రైమ్ జరగకుండా ఏర్పాట్లు చేశారు. కానీ ఇప్పుడు నిఘా యంత్రాలు పనిచేయకపోవడం వల్లనే క్రైమ్ రేట్ అనేది హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతుందని వాపోతున్నారు. ఇకనైనా పోలీసులు మరియు ప్రభుత్వ అధికారులు స్పందించి కాంగ్రెస్ సర్కారు సైతం దీనిపైన ఒక కమిటీని ఏర్పాటు చేసి నిఘా యంత్రాలను ఏర్పాటు చేయాలని, తద్వారా వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గించాలి. క్రైమ్ అనేది లేకుండా తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరుతున్నారు. కెమెరామెన్ రవితో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.